ఇక్కడ చూడండి ఒక కాయిన్ నా చేతిలో ఏం లేదు కదా చూడండి. ఓకే నీల్ వాచ్లో ఏమన్నా ఉందా డౌట్ పడతారు ఫస్ట్, వాచ్లో ఏమన్నా ఉందేమో అని. వాచ్లో కూడా ఏమీ లేదు. కాయిన్ ఇవ్వు. ఏం పేరు? హరీష్. ఒక కాయిన్ ఇచ్చారు. ఇది ఎలా మాయమైపోతుంది అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఫస్టే చెప్తున్నాను, నేను చెప్పాను కదా, మీ కళ్ళను మీరు మోసపోకూడదు. మోసం చేయడమే మ్యాజిక్ టాలెంట్ కదా సార్, అది విషయం. ఎలా మాయమైపోతుంది బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకే ఎస్ కమాన్ రైట్. 1 2 3 బాగా గమనించాలి. మరి చెప్తున్నా, మోసపోవద్దు మీరు. నేను చేసేదే మోసం. ఓకే రైట్. అరే సారీ బాబు, హరీష్ ఒక అది కింద పడ్డది. థ్యాంక్ యూ. ఎలా మాయమైపోతుంది అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. ఓకే సెల్ ఫోన్లలో మీ సెల్ ఫోన్లలో కూడా వీడియో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి. జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నా చేతికే చూడాలి మీరు. ఇక్కడ అక్కడ పోయి అతుకుంది, అక్కడ చేతులలో ఉందా చెక్ చేసుకోవచ్చు. చెప్పండి మీ డౌట్స్. నాయన చెప్పే కాయిన్ మాయం చేసేసి తీ వెతుకు. అక్కడ ఎవరు చెప్పండి, ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ వెతుకుంటా. ఈ చేయి కూడా వెతుకో. తీ. ఇంకా నీ డౌట్ ఎక్కడ ఉంటాయి మీరు చెప్పండి, ఎక్కడ ఉందో. మొత్తం వెతుకుతున్నాడు. ఈ చేయి కూడా వెతుకో అయ్యా. అది చూసావు కదా బ్రో, నీ లాగలేదు బ్రో. నేను అక్కడ ఉందని చెప్తే ఇక్కడ వెతుకుంటే ఎలా ఉంటుందయ్యా? కాలర్ లో ఓకే ఓకే చూడండి, ఇక్కడ చూడండి, ఎక్కడున్నా తీయండి సార్, ఎక్కడున్నా తీయచ్చు మీరు. ఓకే హరీష్ ఇట్లా ఊదండి ఖాళీ. 1 మినిట్. అబ్రకదబ్రా జబ్రకబ్రా ఆల్జిబ్రా ఓకాయ బద్ద. ఇట్లా ఊదండి ఖాళీ. ఊదు, గట్టిగా ఊదయ్యా. ఇంకోసారి ఊదు. థ్యాంక్ యూ. చేయబట్టు, ఓపెన్ చేయి. ఏ ఊదుడు ఎప్పటి నుంచి నేర్చుకున్నావా హరీష్? ఊదితే ఊదినావు కానీ ఎవరన్నా ఊదకు కొట్టుకపోతారు. కాయిన్ ఎక్కడ అని చెప్పు. నీ పాయింట్కి వచ్చుకుంది అక్కడ. ఇటు తిరుగు, వాడు చూస్తారు వాళ్ళు. ఇక్కడ ఇగో. నచ్చితే చప్పలు కొట్టాలి, గట్టి కొట్టాలి. థ్యాంక్ యూ. అదే మాయ విన్నావా? అన్నీ మాయమైపోతాయి మొత్తం. రైట్. 1 మినిట్. జబర్దస్త్ ఐటమ్ ఇంకోటి దస్తీలో ఉంది. 1 మినిట్. ఇది ఒక బాల్. పట్టుకోగలుగుతావా? గట్టిగా పట్టుకో. క్యాచ్. బాలే కదా, టెన్నిస్ ఆడే బాల్ ఇది. ఓకే పిల్లలు మనం టెన్నిస్ ఆడతాం కదా, బాల్. కానీ ఎవరు పట్టుకున్నా కానీ మాయమైపోతుందండి. మాయం కాకుండా రెండు చేతిలో గట్టిగా పట్టుకోవాలి. మాయమైపోతే మాత్రం దీని ఖరీదు 500 రూపాయలు. ముందే చెప్తున్నాను, 500 రూపీస్ ఓన్లీ. నా బాల్ నాకు ఇచ్చినా సరే, లేదంటే నాకు 500 ఇవ్వాలి. మీరే న్యాయం చేయాలి. ఓకే హరీష్ పట్టుకుంటావా? ఇస్తాడు. 1000 అవసరం లేదు నాకు. 500 నా బాల్ నాకు ఇస్తే చాలు. 500 ఇచ్చే అవసరం లేదండి. ఖర్చు మాయాజాలం. ఎదుటి వాళ్ళని కళ్ళని మోసం చేయడమే మాయ. ఓకే ఖర్చులో పెట్టి వారికి ఇస్తున్నాను బాలు. ఖర్చులో కూడా పెట్టిండా లేదని మీకు డౌట్ ఉంటుంది. చెక్ చేయడానికి మీకు ఇస్తాను, చూడొచ్చు. బాల్ ఉంటే ఉన్నదని చెప్పండి, లేకపోతే లేదు. ముందే చెప్పాను హరీష్, బాల్ మీకు ఇస్తున్నాను, 2 చేతులు గట్టిగా పట్టుకోవాలి. సరేనా? నా బాల్ నాకు ఇవ్వకపోతే 500 ఇవ్వాలి. అంతే కదా సార్? 1000 అక్కర్లేదు, ఓన్లీ 500 రూపీస్. అంతేనా సార్? ఇగో బాల్ కట్చిప్లో ఉందా చెక్ చేయండి, తీయండి, చూడండి. ఉందా సార్? ఇంకెవరైనా చూడండి, ఉందా? ఎవరైనా చూడండి మీరు కూడా. ఉందా? బాల్ ఉందా? లేకపోతే నాకు బాల్ ఇవ్వలేదు బట్టి కట్చిప్ ఇచ్చేయడం అంటారు కదా. ఓకే హరీష్ నువ్వు కూడా చూడాలి. సౌండ్ వినబడుతుంది కదా, చూడు, చెక్ చేయి. ఉందా? బాల్ ఉందా? నేను నీ మీద నమ్మకంతో ఇస్తున్న బాల్. నా బాల్ నాకు ఇవ్వకపోతే, నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వాలి. ఇవ్వకపోతే దాని ఖరీదు ఎంత సార్? 500. ఓకే వెరీ గుడ్. 500 రూపీస్ నాకు ఇవ్వాలి. మీరే న్యాయం చేయాలి నాకు. ఓకే థ్యాంక్ యూ. మళ్ళీ కూడా చూసుకో, బాల్ ఉందా లేదా? ఉందా? రైట్.
ప్రూఫ్ మీరే అండి. చేతులు చాపు, ఇట్లా 2 చేతులు. రైట్, గట్టిగా పట్టుకో. సార్ పెన్ ఉందా నా దగ్గర? నా పెన్ తీసుకోవాలా? మీ పెన్ తీసుకోండి. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఇదే మంత్రదండం. ఓకే రైట్. రైట్, అబ్బో మంత్రాలు నేర్చుకున్నట్టున్నా నా దగ్గర. రైట్, 1 మినిట్. ఊకే పిసుకకు నువ్వు, అట్లా గట్టిగా పట్టుకో. ముందే మాయమైపోతుంది మరి. రైట్, 1 2 3. ఎస్, ఇది కూడా పట్టుకో, పెన్ పట్టుకో ఇట్లా. రైట్, గట్టిగా పట్టుకో, పైకిలో పట్టు ఇట్లా. ఓకే రైట్. అబ్రకా దబ్రా జబ్రకా అబ్రా. రైట్, థ్యాంక్ యూ. అబ్రకా దబ్రా జబ్రకా అబ్రా ఆల్జిబ్రా ఆవకాయ బద్ద. తర్వాత నిమ్మకాయ బద్ద కూడా పెట్టుకోండి, పవర్ఫుల్ ఉంటుంది. రైట్, పెన్ను వదిలిపెట్టు బాబు. నా పెన్ను నా జేబుకి పెట్టుకుంటున్నాను. సరే, ఇప్పుడు మెల్లగా చేతులు ఇట్లా ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ చేయాలి. ఓకే, దాంట్లో నుంచి బాల్ తీసి అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటానండి. ఓకే, ఏం హరీష్? సరే, ఇప్పుడు మెల్లగా 2 చేతులు ఇలా ఓపెన్ చేయి. ఓపెన్ చేయి ఇట్లా కంప్లీట్గా. రైట్, నువ్వేమన్నా ఓపెన్ చేయి ఇట్లా. రైట్, కర్చిప్లో బాల్ ఉంది. బాల్ తీసుకొని అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటాను. ఓకే, అరే బాల్ బాలే హరీష్ సార్. బాల్ దీంట్లో ఉంటే 1000 రూపాయలు ఇస్తాను నేను. ఒకసారి అందరూ నా గురించి అయినా కానీ క్లాప్స్ కొట్టాలి, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే, ఏం వినబడతలేవండి చప్పట్లు, గట్టి కొట్టాలి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. చప్పట్ల ద్వారా 2 లాభాలు ఉంటాయండి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ఆరోగ్యానికి మంచిది కదా. ఇంకొకటి, 2వ లాభం ఏంటంటే, అరే ఇక్కడేమో జరుగుతుంది, మనం కూడా వెళ్ళి చూద్దాం అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. జనం ఇంకా ఎక్కువ పోగవుతారు కదా. మాకు ఇంకా ఉత్సవం ఎక్కువ. ఇంకా ఒకటి కాదు, ఒకటికి చూపించే బదులు ఇంకా 4-5 చూపించడానికి మాకు శ్రద్ధ కలుగుతుంది కదా. అందుగురించి చప్పట్ల ద్వారా ఎందరో మనం చూడడానికి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. గడ్రా బాబు, నీవే రాయా? మన వాళ్ళు ఎవరు నీవేనా? మళ్ళీ రా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నిల్చో అయ్యా. నీ పాయింట్ జేబులు ఏమైనా ఉన్నాయా? ఖాళీ జేబు ఏది ఉంది? ఈ జేబు ఖాళీ. ఏమైనా ఉంటే తీసేసి, ఏం లేవు కదా, ఆ జేబులో పెట్టుకో. మొత్తం ఖాళీ చేయి. సార్, ఒక పేపర్ తెచ్చిచ్చారు మీరే. ఎవరు ఇచ్చారు ఇది పేపర్? సార్, మీ పేరు? శ్రీకర్ గారు. అడగగానే పాపం ఎక్కడెక్కడో వెతికి పేపర్ అడగగానే పేపర్ తెచ్చిచ్చారు. ఓకే, వేస్ట్ పేపర్ ఒకటి. ఏం లేవు కదా. సరే, చేతులు పక్కకు పెట్టుకో. షర్ట్ కొంచెం పట్టుకో, ఇట్లా లావట్ పట్టుకో, ఇట్లా కొంచెం ఇంతవరకు లావట్ పట్టుకో. రబ్బర్ పట్టదు అది ఇంతవరకు. సార్, ఇక్కడ చూడండి. 1 2 3 4. 4 ముక్కలు 4 వైపులో చింపి పక్క కొట్టు బాబు. సార్, 1 మినిట్. ఇంకా ఎన్నో ముక్కలు చెప్తాను. ఎన్నో ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, ఎన్నో ముక్కలు, లెక్కలేనన్ని ముక్కలు చెప్పాను కదా. ఎన్ని ముక్కలు? లెక్కలేనన్ని ముక్కలు చెప్తున్నాను. ఎన్నో ముక్కలు ఆయన జేబులో వేస్తున్నాను. నువ్వు అట్టే చూడాలి బాబు. ఏవి తీసినా కానీ నీకు చూపించే తీసుకుంటాను. ఓకే, రైట్. అబ్రక దబ్రా జబ్రక అబ్రా ఆల్జిబ్రా ఆవకాయ బద్ద. ఎన్నో పేపర్ ముక్కలు చింపి, హరీష్ కదా నీ పేరు? హరీష్ గారి జేబులో వేస్తున్నాను. ఓకే, పెన్ ఇస్తారా? మీ పెన్ను లేకపోతే నా పెన్ తీసుకోవాలా? మీరు ఇచ్చినా పర్లేదు. ఎవరి దగ్గర ఉన్న పెన్ను తీసుకోండి. నా పెన్ తీసుకోవాలా? రైట్, ఓన్లీ పెన్ మాత్రమే తీసుకున్నాను. రైట్, ప్రస్తుతానికి ఇదే మంత్రదండం. మంత్రం వేసుకుంటున్నాను మంత్రదండానికి. 1 2
3 years. క్లోజ్ అప్ ఇటు ఎటు చూడు, నువ్వు అటు చూడు బాబు, అటే చూడు. నీకేమి నీ జేబులోకి వెళ్ళి వెళ్ళినా కానీ నీకు చూపించేది తీసుకుంటాను, ఓకేనా? రైట్, కమాన్, ఎస్. రైట్ రైట్. నా పెన్ను నా జేబు కట్టుకుంటున్నాను. నా పెన్ తీసుకొని నా యథావిధిగా నా పెన్ను నా జేబు కట్టుకున్నాను, ఓకే? రైట్. ఎన్నో ముక్కలు హరీష్ గారు జేబులో వేశాను, పేపర్ ముక్కలు మీ ముందే లెక్కలేని ముక్కలు చెప్పి చిన్న చిన్న ముక్కలు చేసి వారి జేబులో వేశాను, ఓకే? ఆ పేపర్ ముక్కలు తీసి చూపిస్తాను, ఏమవుతాయి, ఏం జరుగుతుంది అనేది చూడండి. మీకు అందరికీ నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడే కాదు చూసిన తర్వాతనే. మీకు నచ్చలేదు అనుకోండి, అందరు కలిసి నన్ను కొట్టచ్చు. ఎందుకంటే ఆ మాట ఏం చెప్తున్నా అంటే, మీకు మీ అమూల్యమైన సమయాన్ని నేను వృధా చేయకూడదు. నచ్చితేనే చప్పట్లు కొట్టండి, లేకపోతే అందరు కలిసి నన్ను కొట్టచ్చు, ఓకే? థ్యాంక్ యూ. నా యొక్క పరిచయం కూడా చేసుకుంటాను. ప్రొఫెషనల్ మెజిషియన్ అండి. నా పేరు కొండ యాదగిరి. ఇక్కడే జవహర్ నగర్ వాస్తవ్యం, హైదరాబాద్. నా ఫోన్ నంబర్ 9652166694. మళ్ళీ ఒకసారి 9652166694. నా పేరు కొండ యాదగిరి. నేర్చుకునే ఆసక్తి గలవారు ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఓన్లీ 2 days, 2 రోజుల్లో 3 గంటల ప్రదర్శన ఇచ్చేంత కెపాసిటీ నేర్పిస్తాను. సరే, ఇప్పుడు హరీష్ గారి జేబులో ఎన్నో ముక్కలు చిప్పి పడేశాను కదా, ఆ ముక్కలన్నీ తీస్తూ చూపిస్తూ కింద పడేస్తాను. అరే ఏంటి ఫెయిల్ అయిపోతున్నాయి? నేను జేబులు ఎందుకు చెక్ చేసుకుంటున్నానంటే తెలుసా అండి, మొన్న మా ఇంట్లో దొంగతనం అయింది. ఇక్కడ పార్క్ దగ్గర ఇక్కడ దొరికిండి అనుకోకుండా. ఈయననే తీసుకోండి వచ్చి డౌట్తో వెతుక్కుంటున్నాను. ఒకవేళ దొరికితేనేమో దొంగ, లేకపోతే దొరనే అనకూడదు అట్లా, కానీ అనుకోకుండా పిలువగానే వచ్చాడు. అరే ప్లీజ్ దయచేసి చేతులు కట్టుకోవద్దు బాబు, ఫెయిల్ అవుతున్నాయి కదా. ఒక 50,000 తీద్దామనుకున్నానండి ఆ జేబులో. చేతులు కట్టుకుంటే మాత్రం ఫెయిల్ అయిపోతాయి. 1 minute సార్, 1 minute. అరే సార్, మీరే చేతులు కట్టుకొని చేతులు వదిలిపెట్టాలి, ఫెయిల్ అయిపోతున్నాయి కదండి. ఎన్నో ముక్కలు, ఇవన్నీ రూపాయల నోట్లు తయారయ్యేటి. అందుతున్నాయి కానీ జారిపోతున్నాయి ఎందుకు అని నేను చూస్తున్నా. ప్లీజ్ సహకరించాలి. వెరీ గుడ్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అందుతున్నాయి కానీ జారిపోతున్నాయి. ఇతను మా ఇంట్లో దొంగతనం చేసి ఉండేమో అని డౌట్ పట్టి ఇక్కడ దొరికించుకున్నానమ్మా. జేబులు చెక్ చేస్తున్నాను. దొరికితే దొంగ, లేకపోతే దొరనే కదా. దొరికితేనే అందుతున్నాయండి. ఏంటి నోట్లు, రూపాయల నోట్లు అండి. ఓ 50,000 తీద్దామనుకున్నాను కానీ జారిపోతున్నాయి. ఎందుకు జారిపోతున్నాయి అంటే, మీరు ఎవరైనా చేతులు కట్టుకుంటే పోతాయి. చేతులు కట్టుకోవద్దు. అరే బాబు సార్, మీరు కూడా వెనక కట్టుకున్నారు చేతులు. రైట్ రైట్, అంతనే అండి, అంతే. నేను బయటకు దిగలుగుతాను, లేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా. పట్టుకో బాబు, ఇట్లా పట్టుకో, ఇట్లా చూపెట్టు, సార్ 1 minute. ఇంకేమన్నా వెళ్తే ఏమో చూద్దాం. ఇంకా ఓకే పట్టండి. అందుతున్నాయి కానీ జారిపోతున్నాయండి, సహకరించాలి. చేతులు కట్టుకోవాలి. అరే సకాలు చూడయ్యా, నువ్వు ఇట్లా పట్టుకో కాలే, అంతే. ఇంకెళ్ళినా కానీ అన్నీ నీకే ఇస్తా. ఒక 50,000 తీసిద్దాం అనుకున్నానయ్యా మీకు. మాకు కూడా తీస్తారా? థ్యాంక్ యూ ఉన్నా అసలే. అరే అరే, అందింది. అంతే, క్లాప్స్ కొట్టాలి, అందరు క్లాప్స్ కొట్టాలండి, గట్టి కొట్టాలి. పట్టుకో ఇది. ఇంకేమైనా వెళ్తాయేమని ప్రయత్నం చేస్తున్నా, దొరుకుతలేవు, జారిపోతున్నాయి. అమ్మ మీరే చేయి కట్టుకున్నారు, పోయినాయి, అన్నీ పోయినాయి. పో మొత్తం. కట్టుకో. థ్యాంక్ యూ. నమస్తే అన్న, నమస్తే సార్. మా చాలా బాల్యమిత్ర, సారు టీచర్, ప్రధాన ఉపాధ్యాయులు. చాలా నుంచి నన్ను గుర్తుపడతారు. థ్యాంక్ యూ సార్. 1 minute.